హాయ్ ఫ్రెండ్స్, ఇందాక గోంగూర పట్టుకొని ఉన్నాం అనుకుంటున్నారా? అయితే ఈరోజు మా ఇంట్లో గోంగూర చికెన్ కర్రీ. ఇంతకుముందు అంటే చాలా రోజుల నుంచి అనుకున్నా గోంగూర చికెన్ చేద్దామని. ఈరోజు కుదిరిందనమాట ఫైనల్గా. టేస్ట్ చాలా బాగుంటుంది గోంగూర చికెన్. నాకు తినడం ఇష్టం ఉండదు, కానీ చేసి పెట్టడం అంటే చాలా ఇష్టం. మా హస్బెండ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు. టేస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఆయన ఎట్లా రియాక్షన్ అవుతాడో కూడా చూద్దాం. ఇంకొకటి రెసిపీ కూడా పెడతా చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. వీడియో చాలా క్రేజీగా ఉంటుంది. ఫుల్ వీడియో మొత్తం చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర చికెన్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఇంకా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ అయిపోయింది. ఇక్కడనేమో చూపిస్తుంది కదండి, ఆలుగడ్డ ఇంకా గోంగూర ఉడుకుతుంది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇట్లా చూద్దాం. ఆలుగడ్డ గోంగూర అవుతుందన్నమాట. నా కోసం ఇది, నా కోసం ఇది, మా ఆయన కోసం. చికెన్ గోంగూర అంతేనా? అంతే. కొంచెం గిన్నె పెట్టుకున్నాం కదా, స్టవ్ పైన నూనె పోసుకున్నాం. ఎక్కువ పోసుకుంటున్నా నూనె. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, దాన్ని దీంట్లో యాడ్ చేద్దాం. డైరెక్ట్ చికెన్ వేసేద్దాం. మంచిగా ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇంకా పసుపు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి అన్నీ వేసిన. మంచిగా వేసిన. మంచిగా పెట్టుకోవాలి ఇట్లా. పచ్చిమిర్చి ఇట్లా పొడి పొడి కట్ చేసుకుని వేసుకోండి. ఒకసారి చూద్దాం గోంగూర నాకు తెలిసి కావచ్చు. అయ్యింది. మస్తు ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. జొన్నరొట్టెలో మంచిగా ఉంటుంది. కూర్చొని చేస్తే ఇంటికన్నా ఇక్కడికి వస్తుంది. ఇంటికాడ ఎందుకు వస్తుందా? మంచిగా ట్రై చేసుకోవాలి. పండుగలకు ఇంటికాడ ఇట్లా బయట పెట్టి చేస్తారు కదా. ఇక మనం సిటీలో కట్టెల పై పైన పెట్టడానికి లేదు కాబట్టి ఇక ఇట్లా మంచిగా హాల్లో కూర్చొని పెట్టుకొని చేస్తే, మంచిగా కూర్చొని చేస్తే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. బాగుంది. కొంచెం అంతా కరివేపాకు వేసుకున్నాం. వేసుకొని మంచిగా చాలా మంచిగా వేసుకొని మీడియంలో వేసుకొని కలుపుకోండి. అలా అడుగు పడుతుంది వేసుకుంటే. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని 5 నిమిషాలు మంచిగా మగ్గించుకొని దాని తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం. సరే, ఈ కర్రీ అయితే అయింది ఫ్రెండ్స్. నాకు గోంగూరతో ఏం చేసినా మస్తు ఇష్టము. కారంలో ఇష్టము, ఇంక ఏది చేసినా, పప్పు చేసిన ఇష్టం, ఏది చేసిన ఇష్టం, నాకు మస్తు ఇష్టము. ఇంకా అందుకోసమే ఒకసారి చికెన్ చేస్తే కూడా బాగుంటుంది కదా గోంగూరతో అని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట. బట్టతో తీస్తా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటాం.
గుప్పుడు ఆనియన్స్ తీసుకొని వేసుకోవాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి, మంచిగా ఉంటుంది. నేను పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసాను అనమాట. ఇట్లా తర్వాత వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ వేసినాం అనుకో మనం ఉల్లిగడ్డను మాడ కొట్టేస్తాం. ఇట్లా మిడిల్ వేసినాం అనుకో అది మాడదు, మంచిగా ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది అనమాట, బాగుంటుంది. మంచిగా బాగా ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఒక 10-15 నిమిషాలు మంచిగా పెట్టుకొని సిమ్లో మగ్గించుకొని, ఇప్పుడు ఇది మగ్గుతుంటుంది. మనం ఇంతకుముందు గోంగూర ఒలిచినాం కదా, ఆ గోంగూరని వేయించి మిక్సీ పట్టేద్దాం. వీడిలాగా చేసుకున్నాం. ఈ పప్పు పెడదాం. గోంగూర చూద్దాం. మంచిగా స్మెల్ చూసినా ఎప్పుడైనా చికెన్ చేసిన తర్వాత చాలా మందికి బ్లాక్ కలర్లో వస్తుంది, రెడ్, బ్రౌన్ కలర్, వైన్ కలర్లో వస్తుంది. ఎప్పుడైనా చికెన్ రెడ్ కలర్లో ఉండాలి ఫ్రెండ్స్. మంచి గ్రేవీ తోటి రెడ్ కలర్లో ఉండాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కదా. ఎట్లా చేస్తారా? ఇష్టం అని అసలు ఒకప్పుడు చికెన్ లాస్ట్ ఇయర్లో చికెన్ ముట్టేదాన్ని కాదు, ఇయర్ తెప్పించి మరీ వండుతున్నా అట్లుంటే పెళ్ళయిన తర్వాత. అంతేనా? అంతే. మరి నువ్వు ఎప్పుడు తింటావు? మరి నేను తినను. ఇదా ఫ్రెండ్స్, బాపనాలో కుట్టినట్టు అసలు చికెనే తినది. ప్యూర్ వెజ్ అట్లనే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే గోంగూర పేస్ట్ పట్టుకున్నాము. మంచిగా కొంచెం వేద్దాం, ఎక్కువద్దు, కొంచెం వేసి తర్వాత మొత్తం వేసి ఇప్పుడు ఇంకా చాలు పెట్టుకొని మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం. 5 నిమిషాలు కొన్ని వాటర్ తీసిన తర్వాత, మూత వేసిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే సూపర్ గోంగూర చికెన్ రెడీ. వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది సూపర్ కదా. రొట్టెలు కూడా ఏమైనా వేసుకోకుండా అది లేదు కదా, ఎట్లా చేయాలి? అంటే ఏదైనా ఒకటి ఆర్డర్ చేసుకొని ఇంటికి వచ్చి కాల్చుకో, సెట్ కాదంటావా? మళ్ళీ అడిగేదా? రొట్టె నేను అప్పటికి వేసుకుంటాలే నైట్. ఓకే. చూడండి ఇప్పుడే ఇట్లా ఎంత మంచిగా అనిపిస్తుంది. కొద్దిగా వాటర్ పోతాం. నెక్స్ట్ టైం గోంగూర పులావ్ కూడా ట్రై చేద్దాం కదా. కొద్దిగా వాటర్ పోసుకొని ఐ ఫ్లేమ్లో ఒక 10-15 మినిట్స్ కొంచెం మగ్గిద్దాం. చూద్దామా
రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. లాడుతుంది గోంగూర చికెన్. గోంగూర చికెన్ ఇట్లుంటుంది మా గోంగూర చికెన్. కంప్లీట్ అయిపోయిందా మొత్తం? ఇది ఎట్లా బాగుందా?